ఎప్పుడూ ఇంటి వంట పనులతో బిజీగా ఉండే మహిళలు వారి ఆలోచనలను పదును పెట్టి అద్భుతాలు సాధిస్తున్నారు. సమాజ అవసరాలకు ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేసి వ్యాపారవేత్తలుగా మారి పరిశ్రమలు స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మహిళా వ్యాపారవేత్తలకు మద్దతిచ్చేందుకు ప్రభుత్వం, వివిధ సంస్థలు ఆర్థిక, శిక్షణ, నెట్వర్కింగ్ కార్యక్రమాలు అందిస్తున్నాయి. సరికొత్త ఆలోచనలతో ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేసి కొంతమంది మహిళలు వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. అంతేకాకుండా పరిశ్రమలు స్థాపించి చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భారతి అనే మహిళ సాంకేతికత సాయంతో చిన్నారులు చదువుకునేలా బొమ్మలు రూపొందిస్తున్నారు. స్వాతి అనే వ్యాపారవేత్త నిమిషాల వ్యవధిలో అల్పాహారం తయారు చేసుకునేలా ఆహార ఉత్పత్తులను తయారు చేశారు. విద్యుత్తును ఆదా చేసే విధంగా ప్రత్యేక ఆవిష్కరణలను విజయకుమారి రూపొందించి ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అంకిత అనే మరో మహిళ పుట్టగొడుగుల వ్యాపారం చేస్తూ వాటిని సాగు చేసేలా అనేక మందిని ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు ఏమవుతుందంటే ఈ మధ్య చాలా స్క్రీన్కి అడిక్ట్ అయిపోతున్నారు. స్క్రీన్ టైం రెడ్యూస్ చేసే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ అయ్యే ఏదైనా ఒక యాక్టివిటీ కానీ ఏదైనా ఒక సోర్స్ ఉంటే బాగుంటుంది అని ఎంగేజ్ చేయడానికి చిన్న టాయ్ లాగా వస్తుంది. చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, తెలుగు పద్యాలు, ఇలాంటి కార్డ్స్ తీసుకుని ఒక డివైజ్కి ఇలా RFIDతో ట్యాప్ చేస్తే ఇది ఫోనిక్ సౌండ్స్తో పిల్లలు చదువుకోగలరు. ప్రతి ప్రోడక్ట్ న్యాచురలీ ఫర్మెంటెడ్ అండి. ఎందులో కూడా ప్రిజర్వేటివ్ కానీ అడిటివ్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. సో మీకు ఎప్పుడు కావాలన్నా ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఇమీడియట్గా 2 minutes వాటర్ వేసి మిక్స్ చేస్తే అయిపోతుంది అనమాట. పుట్టగొడుగులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సింది అన్నీ మేము ఇస్తాము. ఎండ్ టు ఎండ్ సప్లై చైన్. ఫార్మర్స్తోని కలిపి పైలట్ ప్రాజెక్ట్ ఈ మష్రూమ్ కోసం వాళ్ళకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాళ్ళు పుట్టగొడుగులు గ్రో చేస్తారు. ఈరోజు ఉన్న ఎనర్జీని ఎలా సేవ్ చేయాలి అని IoT ప్రొడక్ట్స్ని డెవలప్ చేశాను. ఏపీ యాక్టాన్ దాంట్లో డిస్కామ్స్లో ఫెయిల్యూర్స్ని ఎలా మిటిగేట్ చేయాలి అనే ఒక IoT సొల్యూషన్ ద్వారా నేను ఇవాళ సెలెక్ట్ అయ్యాను. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం, వివిధ సంస్థలు అండగా నిలుస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసేందుకు భవిష్యత్తులో మరింత వెసులుబాటు కల్పిస్తామన్నారు. విలేజెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వస్తున్నటువంటి అవకాశాల గురించి ఇన్ఫర్మేషన్ కోసమని ఈ సెమినార్ ఆర్గనైజ్ చేశాము. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పి ఇంటింటా పరిశ్రమ అని చెప్పి మేము ఇక్కడ 4 ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి టోటల్ ఎకోసిస్టమ్ ఎలీప్ నుంచి పొందే అవకాశం ఉంది. ఉత్సాహంగా ఉన్న మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉన్నా కూడా అలీప్ని అప్రోచ్ అవ్వచ్చు. అలీప్లో వాళ్ళు ట్రైనింగ్ పొందొచ్చు. తర్వాత వాళ్ళని మేము పరిశ్రమల వైపు కూడా దిశగా కూడా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా అలీప్ రెడీగా ఉంది. స్టార్టప్స్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని రికగ్నైజ్ చేస్తూ ఎవరైతే మంచిగా ఐడియాతో ఉన్నారో, ఎవరైతే మార్కెట్ లింకేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సపోర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. టాలెంట్ ఎక్కడ ఉన్న వాళ్ళని వెతికి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి గైడ్ చేసి మార్కెట్ లింకేజ్ చేసి వాళ్ళు గ్రో అవ్వడానికి ఇటువంటి కార్యక్రమాలు మంచిగా మనకు దోహదపడతాయి.